ఇంకా కొంతమంది మాట్లాడిచ్చే ప్రయత్నం అయితే మనం అయితే చేద్దాము. ఎంతసేపు నుండి వెయిట్ చేస్తూ ఉన్నారు? ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రైవేట్ బస్సులే ఉన్నాయి, గవర్నమెంట్ బస్సులు అయితే ఇంకేమైతే. మేడం చెప్పండి, మీ ఎప్పటి నుండి ఎంతసేపటి నుండి వెయిట్ చేస్తూ ఉన్నారు? హాఫ్ అన్ అవర్ అయిందండి. ఎక్కడికి వెళ్ళాలి? బోరబండ వెళ్ళాలి. అట్లా ఇంత మీకు హాఫ్ అన్ అవర్ అయిందని అంటున్నా, ఇప్పటివరకు బస్సులు రావట్లేదు. ఏం చెప్తావు అసలు? గవర్నమెంట్ ఏం చెప్పాలి? అన్ని బస్సెస్ అక్కడ పంపించేస్తే స్టూడెంట్స్ సఫర్ అవుతున్నారు కదా, అంతే. ఎట్లా ఉంది పబ్లిక్, ఎలా ఉన్నారు, రష్ ఎలా ఉంది బస్సులో? కానీ మీకు ఇలా ఇబ్బందిగా ఉందా లేకుంటే పర్లేదా? పర్లేదు, నార్మల్ గా. స్టార్టింగ్ లో ఇబ్బందిగా ఉండే, ఇప్పుడు నార్మల్ గానే ఉండే. అంటే మేడారం పోయింది తర్వాత నార్మల్ అవుతుంది అని చెప్తా ఉన్నారు కదా, దాని మీద ఏమంటారు? జల్దీ వస్తే ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఎగ్జామ్స్ కూడా నడుస్తున్నాయి. సో తొందరగా రీచ్ అవ్వాలి కాలేజ్కి, టయర్డ్ అయిపోయి ఉంటాం, ఇంటికి తొందరగా రీచ్ అవ్వాలి. కాబట్టి చాలా బస్సెస్ అక్కడ పంపకుండా 50% ఇక్కడ 50% అక్కడ పంపాల్సింది. 90% అక్కడ ఉన్నాయి, 10% బస్సులు మాత్రమే ఇక్కడ ఉన్నాయి. మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను MBA చేస్తున్నా, ఫైనల్ ఇయర్. స్టూడెంట్స్కి ఇబ్బంది అవుతా ఉన్నారు. అవునండి. ఈ టైంలోనే నార్మల్ టైంలో కూడా ఏమన్నా ఇబ్బంది అవుతా ఉంది? ఇప్పుడు ప్రెసెంట్ చాలా ఇబ్బందిగా ఉంది. నార్మల్ టైంలో నార్మల్ మంది అంటారు కదా, మహిళలకు ఉచిత రవాణా వల్ల విద్యార్థులకి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది. అంటే ఆ ఉచితంగా పెట్టడం ద్వారా అందరూ అవసరం ఉన్నా అవసరం లేకుండా బస్సులు ఎక్కుతా ఉన్నారు, విద్యార్థులకు ఇబ్బంది అవుతా ఉందని చెప్తా ఉన్నారు. అలా ఓన్లీ కొన్ని ప్లేసెస్ లోనే అవుతున్నాయి, మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ లో అవ్వట్లేదు. కాబట్టి బస్సెస్ చాలాగానే వస్తున్నాయి కాబట్టి నో ప్రాబ్లం. ఇప్పుడు ప్రెసెంట్ మేడారం జాతర అదంతా జరుగుతుంది కాబట్టి ప్రాబ్లంగా ఉంది వెళ్ళడానికి రావడానికి, ఎగ్జామ్స్ టైంలో కూడా. నిజంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్లో అధిక జనాభా ఉంటారు. ఇక్కడ అధిక జనాభా ఉంటారు కాబట్టి మిగతా డిస్ట్రిక్ట్స్ నుండి ఏమన్నా తీసుకునే ఛాన్సెస్ ఉంటే బాగుండు. ఇక్కడ నుండి చాలా ఉంటారు కాబట్టి ఇక్కడ ఒక 10-20% నుండి ఇక్కడ బస్సులు తీసుకొని మిగతా నుండి ఎక్కువ తీసుకుంటే బాగుండు.